हर्षद शांतिलाल मेहता, बिग बुल, मैन ऑफ इंटीग्रिटी, बीएससी का बच्चन है बच्चन। इज ही एन इडियट? हर्षद इज अ हीरो। फ्रॉड। అసలు ఎవడరా ఈ మొడ్డలో హర్షద్ మెహతా? షేర్ మార్కెట్ అనేది ఒక బావి లాంటిది. అది ఎంత లోతుంటుందంటే మన దేశం మొత్తం డబ్బు మీద మోజు తీర్చుకునేంత. నేను కూడా ఆ బావిలోకి దూకి దూల తీర్చేసుకుందామని ఫిక్స్ అయ్యా. బాగా రిస్క్ అనుకుంటా. రిస్క్ చేస్తేనే కదరా అసలు మజా. నేను చరిత్ర సృష్టించాలని వచ్చా. చిటికలేస్తూ కూర్చుంటే చరిత్ర మారిపోదు. Hello? It is India's biggest financial scam. 5,000 crores. Funds किसके हैं? Every single penny belongs to the people of India. K. Madhavan, Joint Director CBI. Harshad Mehta taking into custody. నేను చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? హర్షద్ మెహతాగా పుట్టడం. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. ముందు ఎపిసోడ్స్ ఇంకా ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో చూసి వచ్చేయండి. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా లాస్ట్ ఎపిసోడ్స్ చూస్తున్నారు. మీరే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్తున్నా. ఇన్ని రోజులు హర్షద్ మెహతా మాస్టర్ బ్రెయిన్ చూసిన మీరు లాస్ట్ ఎపిసోడ్లో హర్షద్ పతనంతో పాటు సిబిఐ ఆఫీసర్ మాధవన్ ఎలా ఒక్కొక్కరిని బొక్కలో వేశాడో చూస్తుంటారు. తనకి హెల్ప్ చేయకపోతే ఇన్ని రోజులు వెనక నుంచి నడిపించిన ఢిల్లీ పీఎంఓని కూడా లాగడానికి రెడీ అని స్వామీజీకి వార్నింగ్ ఇస్తాడు హర్షద్. ఇంతకీ హర్షద్ తరపున ఎవరెవరు నిలబడతారు, ఈ స్కామ్లో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హర్షద్ బయటికి వచ్చాడా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దాం. హర్షద్ రికార్డ్ చేసి వెళ్ళిన క్లిప్పింగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ దేశంలో కేవలం ధనవంతులే బిజినెస్లు చేయగలరు. ఇక్కడ వెళ్లే దారిలో ఎన్నో గుంటలుంటాయి. చిన్న చిన్న ట్రేడర్స్, బిజినెస్ మెన్ వాటిలో ఈజీగా పడిపోతారు. అలాంటి దారిలో హానెస్టీ, హార్డ్ వర్క్తో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. ఆ రూటే వయా ఢిల్లీ పార్లమెంట్ హౌస్ నుంచి వెళ్తుంది. అక్కడ ఉండే కనెక్షన్స్తో ఎలాంటి పనైనా జరిగిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీకు ఎవరితో కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ బిజినెస్ అంత దూరం వెళ్తుంది. ఢిల్లీతో నా రిలేషన్షిప్ ఎప్పటి నుంచో ఉంది. నేను కూడా అందరిలాగే ఢిల్లీలో ఉన్న పవర్ఫుల్ పీపుల్కి సమర్పించుకున్నా. 91 ఎలక్షన్స్ అప్పుడు పార్టీకి పెద్ద మొత్తంలో డొనేషన్స్ ఇచ్చాను. ఈ విషయం పార్టీలో ఉన్న అడ్వైజర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు అందరికీ తెలుసు. బై ఎలక్షన్స్ డేట్స్ రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్ పీఎం సాబ్తోనే వెళ్ళి మాట్లాడా. ఇంద్రజిత్ శర్మ, జాయింట్ సెక్రటరీ ఆఫ్ పిఎంఏ, మాకు November 4, 1991 మీటింగ్ ఫిక్స్ చేశాడు. నేను అనుకునేవాడిని అసలు ప్రైమ్ మినిస్టర్ నన్నెందుకు కలుస్తారు, ఏం మాట్లాడతారని. కానీ ఆయనకి నా గురించి మొత్తం తెలుసు. ఆ రోజు ఫస్ట్ టైం పిఎంని కలవగానే ఇలా అన్నారు, హర్షద్, మీలాంటి వాళ్ళని మా పార్టీ ఎప్పుడు ఫ్రెండ్స్గానే చూస్తుంది, మనందరం కలిస్తేనే ఏదైనా చేయగలం అని పిఎం నాతో అన్నారు. కానీ ఈరోజు ఆర్బీఐ, పోలీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ హర్షద్ మెహతా అని ఒక మనిషి వెనకబడ్డాయి. ఎందుకు? నేనేదో స్కామ్ చేశానని కాదు, మన ప్రైమ్ మినిస్టర్ గురించి, ఆ పార్టీలో ఉన్న ఎంతోమంది పెద్దవాళ్ళ గురించి నాకు పచ్చి నిజాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న బాబ్రీ మసీద్ గొడవల కన్నా సిబిఐని చూసే నా ఫ్యామిలీ ఎక్కువ భయపడుతుంది. ఈ సిబిఐ నన్ను, నా ఫ్యామిలీని ఏదైనా చేయొచ్చు. నాకేమైనా జరిగితే నా వెనక అసలు ఎవరెవరు ఉన్నారో జనాలకు తెలియాలి. కాబట్టి ముందే ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నా అంటాడు హర్షద్ మెహతా. ఇంట్రాగేషన్ అని చెప్పి భూషణ్ భాయ్ని సావదెంగుతాడు సిబిఐ ఆఫీసర్ మిశ్రా. అది చూసి, ఏంటి మిశ్రా ఇలా కొట్టావు, నీ బుర్రే ఉన్న కాళ్ళ మధ్యలో ఉందా, భూషణ్జీ ముఖం చూడు ఎలా వాడిపోయిందో, వాడే రౌడీ కాదు అంటాడు మాధవన్. ఏం చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి సార్, మీకు అసలు ఏమన్నా అర్థం అవుతుందా అంటాడు భూషణ్ భాయ్. భూషణ్జీ, నువ్వు రౌడీ కాదు, పెద్ద దొంగనా కొడుకువి. నువ్వు మీ బాస్ హర్షద్ మెహతా కలిసి ఈ మార్కెట్ని పెద్ద బ్రోతల్ కొంపలా చేశారు. సో నువ్వు మాట్లాడేది కేవలం ప్రాస్టిట్యూట్స్కి మాత్రమే అర్థమవుతుంది. కొడక, వీళ్ళేమన్నా నీకు ప్రాస్టిట్యూట్స్లా కనిపిస్తున్నారా? అన్నీ మూసుకొని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పు అంటాడు మాధవన్. సార్, ఇది బిజినెస్ లాంగ్వేజ్ అంటాడు భూషణ్. నోరు మూసుకోరా, ప్రతిసారి బిజినెస్ బిజినెస్ అంటారు. మేమన్నా ఎరినా కొడుకుల్లా కనిపిస్తున్నావా? మీరు ఏం బిజినెస్ చేశారో మాకు తెలుసు. హర్షద్ నిజాలు చెప్పేంత వరకు నీతో ఆడుకుంటాం అంటాడు మాధవన్. ఏం చెప్పాలి సార్ మీకు అని సిబిఐ ఆఫీసర్స్ మీద గట్టిగా అరుస్తాడు భూషణ్ భాయ్. కూల్ భూషణ్జీ, ఎందుకు అరుస్తావు, కాసేపు కూల్ అవ్వు అని ముఖం తుడుచుకోవడానికి ఆఫీసర్స్ ఉచ్చపోసిన గుడ్డని ఇస్తాడు మాధవన్. దీనమ్మ, ఏం గుడ్డిచ్చారు రచ్చి, మీకు ఎలాగో ఇంట్రాగేట్ చేయడం రాదు, కనీసం మంచి క్వశ్చన్స్ అయినా అడగండి అంటాడు భూషణ్. సాలే, మేం కరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదా, ఇలాగే నాటకాలు దింగావనుకో, ఇందాక ఉచ్చపోసిన గుడ్డ మాత్రమే ఇచ్చా, ఈసారి ఏకంగా నీ మీదే పోస్తా అని ఫైర్ అవుతాడు మాధవన్. నన్ను ఒక్కసారి బయటికి పంపండి. ఇవన్నీ హర్షద్కి తెలిస్తే ఒక్కొక్కరికి వడ్డీతో సహా అన్నీ తిరిగిస్తాడు. ఢిల్లీనే హర్షద్ పాకెట్లో ఉందిరా అంటాడు భూషణ్ భాయ్. ఢిల్లీలో ఉన్న దొంగనా కొడుకుల్ని కూడా బొక్కలో వేపిస్తా అంటాడు మాధవన్. అలాగా, అయితే ప్రైమ్ మినిస్టర్ని కూడా బొక్కలో వేస్తావా అని మాధవన్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు భూషణ్. వెంటనే ఈ మ్యాటర్ని సిబిఐ చీఫ్ దాస్కి చెప్తాడు మాధవన్. వాట్, నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందా అంటాడు దాస్.
దేనికి సార్ సర్ప్రైజ్ అవుతున్నారు? మనం ఏమన్నా చంద్రుడి మీద నీళ్లున్నాయని కనుక్కున్నావా? హర్షద్కి పెద్ద పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయని మనం ముందే ఎక్స్పెక్ట్ చేశాం కదా అంటాడు మాధవన్. నీకు ప్రైమ్ మినిస్టర్స్ మీద ఇంత మోజీ ఏంటి మాధవన్? వాడెవడో చెప్పాడని ఇప్పుడు పీఎం ఇంటి మీద రైట్ చేద్దాం అనుకుంటున్నావా అని ఫైర్ అవుతాడు దాస్. సార్, నేను రైట్ చేస్తాననలేదు, పొలిటికల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేద్దాం అంటున్నా. ఎలాగో కొద్ది రోజుల్లో భూషణ్ 100% మనకు అప్రూవర్గా మారి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పే ఛాన్స్ ఉంది అంటాడు మాధవన్. ముందు నువ్వు నీ స్పీడ్ కొంచెం తగ్గించు, నేను మాట్లాడి చెప్తా అంటాడు సిబిఐ చీఫ్ దాస్. కస్టోడీని అటాచ్ చేసిన అసెట్స్, షేర్స్, కార్స్ అన్నీ ఉన్న లిస్టు మీద హర్షద్ సైన్ కోసం జైలుకి వస్తారు అశ్విన్ భూషణ్. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న లెక్సస్ కార్ కూడా అటాచ్ చేశారని తెలిసి బాధపడతాడు హర్షద్. స్వామీజీ ఏమైనా చెప్పాడా? అసలే చాలా డబ్బిచ్చున్నావు అని అడుగుతాడు హర్షద్. లేదు, ఎన్నిసార్లు కాల్ చేసినా ధ్యానంలో ఉన్నాడని చెప్తున్నారు అంటాడు అశ్విన్. ఇప్పటికే చాలా చేశాం బాయ్, ఇక నుంచి నా కొడుక్కి ₹1 కూడా ఇచ్చేది లేదు. ఈసారి ఢిల్లీలో ఉన్న ఆ లోఫర్ గాలకు చెప్పు, నేను ఇలా ఎక్కువ రోజులు నోరు మూసుకొని ఉండనని అని చెప్పేసి వెళ్ళిపోతాడు హర్షద్. భూషణ్ ఢిల్లీ మ్యాటర్ చెప్పాడని స్వామీజీని కలుస్తాడు సిబిఐ చీఫ్ దాస్. క్రిమినల్ చెప్పింది విని ప్రైమ్ మినిస్టర్ మీదే సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నారా? చూడండి మిస్టర్ దాస్, ఒక ప్రశ్నకి ఎన్నో సమాధానాలుంటాయి, కానీ ఈ స్కామ్లో అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం, అదే హర్షద్ మెహతా. అర్థమైంది కదా అంటాడు స్వామీజీ. కానీ దీనికి మాధవన్ ఒప్పుకుంటాడో లేదో అంటాడు దాస్. సిబిఐకి చీఫ్ నువ్వా మాధవన్నా? ఇంకో విషయం, ఆ జర్నలిస్ట్ ఉంది కదా, అదే సుచేత దలాల్, ఆమె మీద కూడా కన్నేసి ఉంచండి. ఎవరో సుచేతకి అన్ని ఇన్ఫర్మేషన్లు లీక్ చేస్తున్నారు, ఈ మ్యాటర్ ఆమెకు తెలియకూడదు అంటాడు స్వామీజీ. నెక్స్ట్ డే వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నట్టు గమనిస్తారు డెబాషి, సుచేత. ఇంతలో దాస్ దగ్గరికి వస్తాడు మాధవన్. నా ఆఫీసర్స్ని సుచేత దళాల్ని ఫాలో అవ్వమని ఆర్డర్స్ ఇచ్చారంట, కేసుని వదిలేసి పనికి మాలిన పనులు దేనికి సార్ అంటాడు మాధవన్. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు నీ మనుషులు కాదు, సిబిఐ ఆఫీసర్స్. నేను ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతున్నారంతే. ఆల్రెడీ బోఫోర్స్ కేసుని నువ్వు హ్యాండిల్ చేసిన విధానం వల్ల పీఎం సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు నీ పర్సనల్ వెండెట్టా కోసం ఇన్నోసెంట్ ప్రైమ్ మినిస్టర్ని ఈ ఫైనాన్షియల్ స్కామ్లోకి లాగాలనుకుంటున్నావు. దీనికి నేను ఒప్పుకోను అని మాధవన్ మీద ఫైర్ అవుతాడు దాస్. సార్, ఇంత పెద్ద స్కామ్ని హర్షద్ ఒక్కడే ఎలా చేస్తాడు? కాస్త ఆలోచించండి అంటాడు మాధవన్. ఆల్ రైట్ మాధవన్, నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టను, ఈ కేసు నుంచి నిన్ను తప్పిస్తున్నా, ఇక నుండి నేను హ్యాండిల్ చేస్తా అని మాధవన్కి షాక్ ఇస్తాడు దాస్. మ్యాటర్ అర్థమయ్యి, సార్ ఒకటి చెప్పనా, నాకన్నా మీరే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. త్వరలో ప్రజలు మిమ్మల్ని ఒక చిలకలా చూస్తారు. ఎందుకో తెలుసా? ఎవరో చెప్పిందే కదా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. చిలక కూడా అంతే, మాస్టర్ చెప్పిందే తిరిగి చెప్తుంది. ఇప్పుడు మీరు ఒక కేజ్లో బంధించిన చిలక మాత్రమే. త్వరలోనే నా రిజిగ్నేషన్ లెటర్ పంపిస్తా. సడన్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందని ప్రెస్ అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలో ఆలోచించుకోండి. దానికి కూడా కావాలంటే మీ మాస్టర్ ఏం చెప్తారో అడిగి చిలకలా రిపీట్ చేసేయండి అని దాస్ మీద ఫైరే వెళ్ళిపోతాడు మాధవన్. ఈ మ్యాటర్ని వెంటనే స్వామీజీకి చెప్పి ప్రమోషన్ రాలేదని రిజైన్ చేశాడని ప్రెస్ ముందు కవర్ చేస్తాలే అంటాడు దాస్. ఇలాంటి కేసులో బెయిల్ త్వరగా వస్తుందని చెప్పావు, ఈ జైల్లో నేను ఉండలేను అని లాయర్ మీద ఫైర్ అవుతాడు హర్షద్. వర్రీ ఒక హర్షద్, స్పెషల్ కోర్ట్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి జూలై 30th వరకే పర్మిషన్ ఇచ్చింది, ఆ తర్వాత నువ్వు ఫ్రీ బోర్డ్వి అంటాడు లాయర్. నిజమే కదా, అలా అయితే నా బర్త్డే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఎప్పుడు నేను ఇల్లు వదిలి బయట ఉండలేదు అంటాడు హర్షద్. ఇంతలో సిబిఐ చీఫ్ దాస్ తన ఆఫీసర్స్ని పిలిచి, మనకి జూలై 30th వరకే హర్షద్ కస్టడీలో ఉంటాడు, కానీ మనం ఇంకో 2 weeks కస్టడీలోనే ఉండేలా ప్లాన్ చేయాలి. ఎన్ని ఎఫ్ఐఆర్స్ కావాలన్నా ఫైల్ చేయండి, చాలా కేసులు ఉన్నాయి కదా, అన్నిటికీ ఎఫ్ఐఆర్ చేసేయండి. తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళి ఇంకా 15 to 16 బ్యాంక్స్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉందని చెప్పండి. సో హర్షద్ కస్టడీలోనే ఉండాలి అని చెప్పండి. దెబ్బ కోర్టు ఒప్పేసుకుంటుంది అంటాడు దాస్. జూలై 30th రానే వస్తుంది. అశ్విన్ భూషణ్ హర్షద్ని ఇంటికి తీసుకొస్తామని వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చి ఎస్బీఐ ఇంకో 15 రోజులు హర్షద్ని కస్టడీలో కావాలని అడిగింది. ఇంట్రాగేషన్ అని చెప్పి హర్షద్ మీద ప్రెషర్ పెట్టి తప్పంతా తనదే అని ఒప్పించాలని చూస్తున్నారు అని అశ్విన్ అంటాడు. ఇంతలో భూషణ్, బాబీ మీ పేరు మీద కూడా ఒక నోటీస్ వచ్చింది, 10,000 crores ట్యాక్స్ ఆర్డర్ అని జ్యోతికి షాక్ ఇస్తాడు. అన్ని బ్యాంక్ రికార్డ్స్ చెక్ చేసి హర్షద్తో తన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాడు దాస్. ఏ బ్యాంక్లో ఎవడెవడికి ఎంత లంచాలు ఇచ్చావు, ఎవరెవరి హెల్ప్ తీసుకుని ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసావో నిజాలు మాత్రమే చెప్పు అంటాడు దాస్. నేను ఏ బ్యాంక్లో ఎవరికీ లంచం ఇవ్వలేదు అంటాడు హర్షద్. నువ్వు ఎంత పెద్ద ఫ్రాడ్ చేసావో తెలుసా? ఎస్టిమేట్స్ కోసం ఏకంగా అకౌంటెంట్స్ ఆర్మీనే పెట్టాల్సి వచ్చింది. బ్యాంక్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కడివే చేసావంటే నమ్మటానికి నేనేమన్నా ఎర్రినా కొడుకును అనుకుంటున్నావా? నీకు ప్రతి బ్యాంక్లో సెట్టింగ్ ఉందని నాకు తెలుసు అంటాడు దాస్. ఏ బ్యాంక్లో నాకు సెట్టింగ్ లేదు సార్, మీ నెంబర్స్ అన్నీ తప్పు, ఒక్క బ్యాంక్కి కూడా నేను బాకీ లేను అంటాడు హర్షద్. ఇలాగే ఉంటే జైలేని పర్మనెంట్ అడ్రస్ అయిపోతుంది, ఆలోచించుకో అంటాడు దాస్. సుచేతతో మాట్లాడాలని పేపర్లో రాసి ఒక రాయికి చుట్టి సుచేత ఇంట్లోకి విసిరేస్తారు అశ్విన్ భూషణ్. సుచేతని కలిసి, సారీ సుచేత, మాకు వేరే ఆప్షన్ కనిపించలేదు, ఈ సిబిఐ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కన్నేస్తుంది, మన ఫోన్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు, గవర్నమెంట్ అయితే ఏకంగా మమ్మల్ని టెర్రరిస్ట్లా చూస్తుంది, హర్షద్ని సిబిఐ చంపేస్తారేమని భయంగా ఉంది అని సుచేతతో అంటాడు అశ్విన్. నేనేం చేయాలి దానికి? హర్షద్ని నమ్మి వాళ్ళ సేవింగ్స్ మొత్తం పెట్టిన ఇన్వెస్టర్స్ ఎంతో మంది రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ సంగతి ఏంటి అని అశ్విన్ మీద ఫైరే వెళ్ళిపోతుంది సుచేత. August 13th, 1992 బాంబే. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. జడ్జి బెయిల్ శాంక్షన్ చేశాడనే ఆనందంలో ఉంటాడు హర్షద్ మెహతా. కోర్టు నుంచి బయటికి రాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వస్తున్నాం, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ని బ్రేక్ చేసినందుకు సెక్షన్ 3562 కింద అరెస్ట్ చేస్తున్నాం అని హర్షద్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటారు. స్విస్ అకౌంట్స్లోకి మనీని ఎలా హవాలా చేస్తున్నావు,
నీ బ్రోకర్ ఎవరు అని హర్షద్ని మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కొద్ది రోజులకే హర్షద్ని ఇంకా కస్టడీలో పెట్టుకోలేము, ఇప్పటికే ఈడీ కస్టడీలో 5 వీక్స్ ఉంచాం, కోర్ట్ మీడియాకి ఇంకా సమాధానం చెప్పలేం, ఆఖరికి ఎస్బీఐ ఆఫీసర్స్ కూడా బెయిల్ మీద రిలీజ్ అయిపోయారు అని స్వామీజీ కాల్ చేసి చెప్తాడు దాస్. అయితే వదిలేయండి, కానీ ఇంకోసారి పీఎం ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యినాడని స్ప్రెడ్ చేస్తే దేశంలో ఉన్న కేసులన్నీ వేసి ఇంకో 10 to 15 years బొక్కలో పడేస్తాను వార్నింగ్ ఇవ్వండి. హరి ఓం అని పెట్టేస్తాడు స్వామీజీ. ఫైనల్గా జైలు నుంచి రిలీజ్ అవుతాడు హర్షద్ మెహతా. బయటికి రాగానే హర్షద్ బాయ్ అనే స్లోగన్స్తో ఏరియా మొత్తం మారిమోగిపోతుంది. November 4th, 1992 న్యూఢిల్లీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ముందు హాజరవడానికి వస్తాడు హర్షద్. జేపీసీ దగ్గర స్వామీజీ పీఎం పేర్లు బయటికి రాకుండా చూడాలని, అది అందరికీ మంచిదని హర్షద్తో డీల్ కోసం పార్టీ నుంచి వస్తారు. మీ సపోర్ట్ నాకున్న రోజులు ఎవరి పేర్లు బయటికి రావు, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ పేరు అంటాడు హర్షద్. కమిటీ ముందు హర్షద్ ఇలా అంటాడు, ఇన్ని రోజులు ఏవేవో అన్నారు, కొంతమంది స్టాక్ స్కామ్ అని, మరి కొంతమంది బ్యాంక్ స్కామ్ అని. నిజమేంటో నేను చెప్తా. అసలు జరిగింది సిటీ బ్యాంక్ స్కామ్. సిస్టంలో జరుగుతున్న అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి సిటీ బ్యాంకే కారణం. మనీ మార్కెట్లో లూప్ హోల్స్ పట్టుకుని లోకల్ బ్యాంక్స్ ఎంటర్ అవ్వనీయకుండా రూల్ చేస్తున్నారు. సిటీ బ్యాంక్లో 80% ట్రాన్సాక్షన్స్ అన్ని సిండికేట్స్వే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అందులోకి బయట వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఎంత కష్టమో. సుచేత దళాల్ లాంటి కొంతమంది జర్నలిస్ట్ తప్ప ఈ మ్యాటర్ని ఎవరూ బయటికి తీసుకురాలేకపోయారు. మీకు ఇంకా డౌట్గా ఉంటే సిటీ బ్యాంక్ PMS డీల్స్ చూడండి. నిజాలన్నింటినీ బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నా, కానీ నా మీద పెట్టిన తప్పుడు కేసెస్ నుండి నన్ను ఫ్రీ చేయండి అంటాడు హర్షద్. హర్షద్ చేసిన అలిగేషన్స్ మీద త్యాగిని పిలిపిస్తుంది జేపీసీ. ఫారిన్ బ్యాంక్ అనే సిటీ బ్యాంక్లో కూడా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని స్ట్రాంగ్ అలిగేషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ PMS డీల్స్ అంటుంది కమిటీ. సిటీ బ్యాంక్ 90 years నుంచి ఇండియాలో ఉంది సార్. ఎన్నో NRI ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించాం. RBI గైడ్లైన్స్ ప్రకారమే అన్ని డీల్స్ జరిగాయి సార్. కావాలంటే బుక్స్ అన్నిటిని పర్సనల్గా నేనే చూపిస్తా, మీకు కొన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు అంటాడు త్యాగి. నీ బుక్స్ ఆల్రెడీ చూస్తే చెప్తున్నావు, మాకంత తెలియలేదనుకుంటున్నావా అని త్యాగి మీద ఫైర్ అవుతాడు కమిటీ మెంబర్ సింగ్. ఈ దేశంలో సక్సెస్ఫుల్గా ఉండటమే పెద్ద నేరంలాగా ఉంది సార్ అని వెళ్ళిపోతాడు త్యాగి. తనని CBI ఫాలో అవుతుందని RBI గవర్నర్ వెంకట్రాజన్తో అంటుంది సుచేత. నిన్ను అన్అఫీషియల్గా కలవాలని ఇంకొకళ్ళు కూడా ఆరాటపడుతున్నారు, దానికి నువ్వు ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది, మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అని సుచేతతో అంటాడు వెంకట్రాజన్. సుచేత, డెబాషిష్ ఇద్దరు ఢిల్లీకి వెళ్లి జేపీసీ మెంబర్ని కలుస్తారు. ఏజెన్సీస్, గవర్నమెంట్, మీడియా అందరూ ఒక మనిషి వెనకే పరిగెడుతున్నారు. కానీ మన లోకల్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మీద ఫోకస్ పెట్టాలి. జేపీసీకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. మా దగ్గర నిజాలు చెప్పే ఎన్నో ఫైల్స్ ఉన్నాయి, వాటిని మీరే ప్రజలకు చేర్చాలి. అప్పుడు ఆటోమేటిక్గా CBI ఛార్జ్ తీసుకుంటుంది. మిస్టర్ సింగ్ దగ్గర అయితే చాలా ఫైల్స్ ఉన్నాయి అంటాడు జేపీసీ మెంబర్. వెంటనే అక్కడ ఉన్న ఫైల్స్ అన్నింటినీ తీసి పని మొదలు పెడతారు సుచేత, డెబాషిష్. నెక్స్ట్ డే జేపీసీ రికార్డ్స్ చూశాక వీటితో పోల్చుకుంటే హర్షద్ మెహతా స్కామ్ చాలా చిన్నదే. బ్యాంకింగ్లో ఉన్న లూప్ హోల్స్ అన్ని హర్షద్ కొత్తగా ఏం కనుక్కోలేదు, ఉన్న వాటినే ఫ్రీగా వాడుకున్నాడు. హర్షద్ మెహతాని మాత్రమే కాకుండా సిటీ బ్యాంక్ అండ్ బ్రోకర్స్ని స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేయాలని మరో బ్రేకింగ్ ఆర్టికల్ రాసిన సుచేత. త్యాగి, అజయ్ కేడి ఆఫీసుల మీద రైడ్ స్టార్ట్ అవుతాయి. December 1992 న్యూఢిల్లీ. సిటీ బ్యాంక్ అలిగేషన్స్ మీద డిస్కస్ చేయాలని సిటీ హెడ్ రావుని పిలిపిస్తాడు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. మీటింగ్లో సొల్లు చెప్పి మన్మోహన్ సింగ్ని కన్విన్స్ చేస్తాడు రావు. జేపీసీ నుంచే ఎవరో మన PMS డీల్స్ గురించి మీడియాకి లీక్ చేస్తున్నారని త్యాగి దగ్గర ఫైర్ అవుతాడు రావు. అలాగే త్యాగి ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించడానికి ప్రమోషన్ ఇచ్చి న్యూయార్క్ పంపిస్తా అంటాడు. ఇలాంటి టైంలో తనను వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నాడని త్యాగి మీద సీరియస్ అవుతాడు అజయ్ కేడియా. స్వామీజీ ఆర్డర్స్తో హర్షద్ ఇంటికి మళ్లీ రైడ్కి వస్తాడు CBI చీఫ్ దాస్. గ్రోమర్ హ్యాండిల్ చేసిన నిరజ్ షా బిజినెస్ నార్కోటిక్స్ ఇన్వాల్వ్ అయ్యింది, నీకేమన్నా సంబంధం ఉంటే చెప్పేయి అని హర్షద్కి మళ్లీ ధమ్కి ఇచ్చి CBI ఆఫీస్కి రమ్మంటాడు దాస్. ఈ నా కొడుకులు మనల్ని వదలరు అశ్విన్, ఇలాగే ఉంటే మనల్ని టెర్రరిస్ట్ అని కూడా అంటారు. నీ దగ్గర వీడియో కెమెరా ఉంది కదా, అది ఇవ్వు, ఒక వీడియో రికార్డ్ చేయాలి. ఫస్ట్లో మనం విన్న వీడియోని రికార్డ్ చేస్తాడు హర్షద్. హర్షద్ కేసు డీల్ చేయడం కోసం ఫైనల్గా ఇండియాలోని తోప్ లాయర్ రామ్ జెట్మలానీ దగ్గరికి హర్షద్ని తీసుకెళ్తాడు ప్రణవ్ భాయ్. CBI ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు, ఢిల్లీ ఏం చెప్తే అదే చేస్తుంది. నువ్వు PMకి 1 crore ఇచ్చినట్టు ఎవరికైనా చెప్పావా అని హర్షద్ని అడుగుతాడు రామ్ జెట్మలానీ. లేదు సార్, కానీ ప్రూవ్ చేయగలను అంటాడు హర్షద్. చూడు, ప్రూవ్ చేయడం నా పని. ఇక నుంచి CBI కానీ పోలీసులు కానీ ఏం అడిగినా నన్ను అడిగే వాళ్ళకి సమాధానం చెప్పు, ఆ దాస్ని నేను హ్యాండిల్ చేస్తా అంటాడు రామ్ జెట్మలానీ. మొన్న CBI హర్షద్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ గురించి డీటెయిల్స్ అడిగారు. బట్ నా క్లయింట్ హర్షద్ మెహతా చేసిన ట్రాన్సాక్షన్స్ పొలిటికల్ సెన్సిటివ్, సో డీటెయిల్స్ బయటికి చెప్పలేడు అని CBI చీఫ్ దాస్కి లెటర్ రాస్తాడు రామ్ జెట్మలానీ. ఇదే న్యూస్ని బిజినెస్ స్టాండర్డ్ పేపర్ ప్రింట్ చేస్తుంది. ఆ న్యూస్ చూసి గవర్నమెంట్లో ఎవరికో ₹1 కోటి హర్షద్ ఇచ్చినట్టు ఆర్టికల్లో ఉంది, ఎలాగైనా ఎవరికి ఇచ్చాడో కనుక్కోవాలి అంటుంది సుచేత. అదే ఆర్టికల్ చూసి PMO నుంచి హర్షద్కి మళ్లీ డీల్ వస్తుంది. ఎలాగైనా అన్ని కేసెస్ నుంచి బయటపడేస్తామని డీల్ చెప్తారు. రామ్ జెట్మలానీ చెప్పినట్టు రిటర్న్ ప్రూఫ్ ఇమ్మంటాడు హర్షద్ మెహతా. ప్రూఫ్ అయితే ఇవ్వలేం, ఇంక నీ ఇష్టం అంటారు ఢిల్లీ పెద్దలు. June 16th, 1993 బాంబే. అన్ని రూమర్స్కి చెక్ పెట్టాలని హర్షద్ మెహతాతో కలిసి ఆ టైంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ప్రెస్ మీట్ పెడతాడు రామ్ జెట్మలానీ. ఈ స్కామ్ని మొదలుపెట్టింది, ఎంకరేజ్ చేసింది గవర్నమెంటే. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా PV నరసింహారావుకి 1 crore కూడా ఇచ్చారు. డబ్బుని PMకి PA అయిన ఖండేకర్కి ఇచ్చారు. డబ్బు ఇచ్చిన సూట్ కేసు కూడా ఇదే. ఇప్పటివరకు చరిత్రలో ఏ స్కామ్కి ఒక మనిషి పేరు పెట్టలేదు. కానీ మీడియా అండ్ గవర్నమెంట్ ఇది హర్షద్ మెహతా స్కామ్ అన్నారు. బట్ ఇది 100% PV నరసింహారావు స్కామ్
అని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తాడు రామ్ జెఠ్మలాని. of a crowd and this kind of a heat. Yes, the money was paid to the Honorable P.V. Narasimha Rao, the Prime Minister of India. People don't give human names to a scam. But if a human name is to be given to this scam, it is not a Harshad Mehta scam, it is a P.V. Narasimha Rao scam.